శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. ఇప్పుడు అఖండ 2 విషయంలో అదే జరిగిందేమో. అసలే శివుడి మీద తీసిన సినిమా ఇది. ఎక్కడ ఏం పొరపాటు జరిగిందో గానీ ఈ సినిమా విడుదలకు ఆ శివయ్య ఆజ్ఞ దొరకలేదు. ఈ మధ్య కాలంలో ఏ పెద్ద స్టార్ హీరో సినిమాకి కూడా ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఎదురుకాలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు తిరగరాసే కాంబినేషన్, అంచనాలు ఆకాశంలో ఉన్న ప్రాజెక్ట్ అయినా సరే అనూహ్యంగా బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను అంటేనే మాస్ జాతర. అలాంటిది అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ సీక్వెల్ వాయిదా పడడం ఇండస్ట్రీ వర్గాలనే కాకుండా నందమూరి అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అంతా సిద్ధమైందనుకున్న తరుణంలో ఇలా జరగడం నిజంగా షాకింగ్. ఈ పరిస్థితిని చూస్తుంటే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమా రిలీజ్ సమయంలో అసలు హైప్ లేదు. పైగా నిర్మాత ఏఎం రత్నం ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు. అయినా సరే ఆయన పట్టుబట్టి ఎలాంటి అవాంతరాలు లేకుండా సినిమాను సాఫీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అప్పుడు హీరో పవన్ కళ్యాణ్ కూడా చాలా సపోర్ట్ చేశాడు. ఎప్పుడు బయటకు రాని పవన్ ఆ సినిమా ప్రమోషన్స్ కోసం బయటికి వచ్చి బాగా పబ్లిసిటీ చేశాడు. సినిమాలో విషయం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే తన వంతు బాధ్యత నిర్వర్తించాడు. చాలా మంది డిస్ట్రిబ్యూటర్లకు పవన్ కళ్యాణ్ నుంచి భరోసా వెళ్ళింది కాబట్టి హరిహర వీరమల్లు ఎలాంటి సమస్య లేకుండా విడుదలైంది. అది డిజాస్టర్ అయినా కూడా ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్చ జరగట్లేదు అంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవ ఇలా ఉంటుంది. అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంతటి భారీ క్రేజ్, బిజినెస్ సపోర్ట్ ఉన్న బాలయ్య సినిమా వెనకడుగు వేయడమే ఇప్పుడు అందరినీ షాక్ గురి చేస్తోంది. అఖండ సినిమా థియేటర్లలో సృష్టించిన విధ్వంసం మామూలుది కాదు. దానికి సీక్వెల్ అంటే బిజినెస్ పరంగా, మార్కెట్ పరంగా తిరుగుండదు. ఇంతటి బ్రహ్మాండమైన కాంబినేషన్ సెట్ అయ్యి అంచనాలు పీక్స్ లో ఉన్నప్పుడు సినిమా వాయిదా పడడం అభిమానులకు తీరని వేదన మిగిల్చింది. మొత్తానికి మేకర్స్ సినిమా వాయిదా పడినట్లు అధికారికంగా ప్రకటించేశారు. అయితే వాయిదాకు గల అసలైన కారణాలు ఏంటనేది మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది. టెక్నికల్ రీజన్స్ అని దర్శక నిర్మాతలు చెప్తున్నారు. కానీ బోయపాటి 3 రోజుల ముందే అవుట్పుట్ రెడీ చేసి పెట్టాడు. అంటే సాంకేతిక కారణాలు ఏవీ లేవు. కారణాలు ఏవి అనేది పక్కన పెడితే ఆఖరి నిమిషంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభిమానుల ఉత్సాహంపై నీళ్లు జల్లినట్లు అవుతుంది. రిలీజ్ డేట్ మారడం వల్ల కలిగే అనర్థాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అందరి దృష్టి కొత్త రిలీజ్ డేట్ పైనే ఉంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రం ఇప్పటికిప్పుడు సమస్య సాల్వ్ అయితే మరికొన్ని గంటల్లోనే విడుదల చేస్తారు. అలా జరగలేదంటే మాత్రం కనీసం 2 వారాలు ఆగాల్సిందే. అంటే క్రిస్మస్ కానుకగా వచ్చే ఛాన్స్ ఉందా, లేక అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ సంక్రాంతి బరిలో దిగబోతోందా అన్నది చూడాలి. ఎప్పుడు వచ్చినా సరే అఖండ గర్జన కోసం ఫ్యాన్స్ వేస్ట్ చూస్తూనే ఉంటారు. కానీ అప్పటిదాకా ఈ సస్పెన్స్, నిరాశ మాత్రం తప్పేలా లేదు. త్వరలోనే కొత్త డేట్ పై స్పష్టత వస్తుందని ఆశిద్దాం.